అందరికీ నమస్కారం. బిఎస్ఎల్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ఇవాల్టి లాగ్ ఏంటంటేనండి, సదా సత్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తి చయామానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. గురువారం సందర్భంగా పిలిచిన పలికే దైవము, గురుదేవుడు, మార్గదర్శి, సదా వెన్నంటి కాపాడే షిరిడి సాయినాథుని జీవిత చరిత్రలోంచి ఒక కథ అండి. ఇది డాక్టర్ సాయి కుమార్ గారు రాసినటువంటి గురు చరిత్రలోంచి చెప్తున్నానండి. ఈ గురు చరిత్ర ఇప్పటికీ నేను దగ్గర ఒక 100 సార్లు చదివింటానండి. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ కలిగినా ఆయనతో చెప్పుకొని ఆ చరిత్ర చదవటం నాకు అలవాటు. ఆ చరిత్రలోంచి మీకు కూడా ఒక కథ నేను వినిపిస్తానండి. ఎప్పుడు మీరు కూడా ఏ సమస్య వచ్చినా సరే బాబా చరిత్ర చదవండి. ఆయన మనకి సమాధానం చెప్తారు. మన యొక్క సమస్య తప్పకుండా తీరుతుందండి. అది నా అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి బాబా యొక్క చరిత్ర గంగా నది వలె ఎంతో పవిత్రమైనది, పావనమైనదండి. ఆయన చరిత్రలు వినటం వల్ల, చదవటం వల్ల సాయి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకి రక్షగా ఉంటుందండి. బాబా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన అండి ఇది. హంసరాజు అనే ఒక అతను ఉండేవాడు అనమాట. అతనికి విపరీతమైన ఉబ్బస వ్యాధి, అస్తమా. దాంతో అసలు పెరుగు తినొద్దని చెప్పారు డాక్టర్లు. బాబా దగ్గరకు వచ్చి, బాబా నాకు ఉబ్బస వ్యాధి తగ్గించమంటే బాబా అనేవారు, నువ్వు తినబాకు, పెరుగు తిన్నావంటే నీకు ఉబ్బసం ఎక్కువ అవుతుంది కాబట్టి నువ్వు అసలు పాలు పోసుకొని తిను, రసం తిను, చారు తిను, ఇలాంటివి తినగా నువ్వు పెరుగు తినబాకు, నీకు మంచిది కాదని ప్రతిరోజు చెప్పేవారు. కానీ అతనికి పెరుగంటే మహా ఇష్టం అన్నమాట. అందుకని పొద్దున సాయంత్రం తప్పనిసరిగా పెరుగన్నం తింటూ ఉండేవాడు. డాక్టర్లు కూడా చెప్పారు, నువ్వు పెరుగన్నం తగ్గించుకో, ఎప్పుడన్నా ఒక పూట తిను, కానీ అసలు తినబాకు, సాధ్యమైనంత వరకు ఎంత చెప్పినా వింటలేదే. ప్రతిరోజు ఏమయ్యేది, పాలు తోడుపెట్టడం, ఒక పిల్లి వచ్చేసి ఆ పెరుగు కాస్త తింటూ ఉండేదన్నమాట. ఇదేంటి ఎప్పుడు పెరుగు తోడుపెట్టినా అసలు పిల్లి తినేస్తుందని చెప్పేసి ఆ భార్యాభర్త ఇద్దరు కూడా ఆశ్చర్యపోయేవారు. ఎట్లాగైనా సరే ఈ పిల్లిని కాపు కాసేసి కొట్టాలి, పెరుగు తినేస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో ఈ పాడు పిల్లి అని చెప్పేసి ఆ భార్యాభర్త ఇద్దరు ఒకరోజు కాపుగాసి కిటికీలు తలుపులన్నీ వేసేసి కాపలా కూర్చున్నారు. ప్రతిరోజు వాళ్ళిద్దరికీ కూడా మసీదుకి వెళ్ళి బాబా దగ్గర కాసేపు కూర్చొని పూజ చూసి హారతి విని రావటం, తర్వాత భోంచేయటం అలవాటుగా ఉండేది. అలా ప్రతిరోజు జరిగేది. ఆ రోజు వాళ్ళు ఏం చేశారు, అసలు ఇవాళ హారతికి వెళ్ళొద్దులే, మనం వెళ్ళామంటే చాలు పిల్లి వచ్చి తినేస్తుంది కాబట్టి మనము వెళ్ళొద్దని చెప్పేసి ఆ భార్యాభర్త ఇద్దరు కూడా చెరుకు కర్ర తీసుకొని రెడీగా కూర్చున్నారు. ఎప్పుడు పిల్లి వస్తుందా కొట్టేద్దామని. పిల్లి రానే వచ్చింది ఎక్కడి నుంచో, పెరుగు తింటా ఉందన్నమాట. వెంటనే ఇంకిద్దరు అరుచుకుంటూ ఆ పిల్లిని దెబ్బ కొట్టేశారండి. పాప మా పిల్లి కాస్త పారిపోయింది. అమ్మయ్య, పిల్లి పెరుగు తినకుండా ఇంక రేపటి నుంచి రాదులే, ఎందుకంటే ఇంత కొట్టేశాం కదా, ఇంక రేపటి నుంచి రాదు, ఇప్పుడు అది ముట్టుకుంది కాబట్టి ఆ పెరుగు అవతల పడేయని చెప్పేసి ఇంకా వాళ్ళు తలుపులు తాళం పెట్టేసేసి బాబా దగ్గరకు వచ్చారు. బాబా పూజ జరిగింది. అందరూ కూడా బాబాకి హారతిస్తూ ఉన్నారు. అప్పుడు బాబా హంసరాజు వైపు చూస్తూ ఇలా అన్నాడు, నేను ఎంత చెప్పినా వినని ఒక మూర్ఖుడు ఉన్నాడమ్మా. వాడు ఎలాంటి వాడంటే, వాడు ఉబ్బసం ఉందిరా నీకు, నువ్వు పెరుగు తినబాకు, నీకు ప్రాణాపాయ స్థితి కలుగుతుందని ఎన్నోసార్లు చెప్పాను, అయినా వినలేదు. నేను వాడి బాధ చూడలేక, అయ్యో పెరుగు తింటే వీడికి ఏమైపోతుందో అని చెప్పేసి నేను వాడి ఇంటికి రోజు పిల్లి రూపాన్ని వెళ్ళి పెరుగు తినేస్తుంటే నన్ను కొట్టాడు ఇవాళ చూడండి అని చెప్పేసి ఆ కప్పిని పైకి లేపి వీపు చూపించగానే వీపుకి ఇంత పెద్ద గాయమైంది. అయ్యో ఇదేంటి బాబాకి ఇంత దెబ్బ తగిలిందని చెప్పేసి అందరు ఆశ్చర్యపోతున్నారు. హంసరాజు ఇంకా కళ్ళమ్మ నీళ్ళతో పరిగెత్తుకుంటూ వచ్చి బాబా పాదాల మీద పడి, అయ్యో బాబా నువ్వేనా వచ్చింది, నువ్వేనా స్వామి, నేను పెరుగు తినలేకుండా పిల్లి రూపాన్ని వచ్చి తింటున్నావు స్వామి, ఎంత అవివేకిని, నిన్నే కొట్టానే నా తండ్రి, నేను ఎప్పుడు కూడా ఇంక నేను జీవితంలో పెరుగు ముట్టుకోను అని చెప్పేసి వాగ్దానం చేశాడు. అప్పుడు బాబా అన్నారు,
నా భక్తులు ఎక్కడ ఉన్నా, ఏ అపాయంలో ఉన్నా వాళ్ళని రక్షించే బాధ్యత నాదే. అందుకని నేను ఏ రూపానైనా సరే వచ్చి రక్షిస్తాను. నన్ను నమ్మి కొలిచిన వాళ్ళ భక్తులకు నేను ఎప్పుడూ అండగా ఉంటాను.